హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక లిక్విడ్తో మీ ముందుకైతే వచ్చాను. లాస్ట్ టైము ఒక లిక్విడ్ చేశాను కదా అల్లం తొక్కలతో, అలాగే ఇప్పుడైతే ఇంకొక లిక్విడ్ తెచ్చాను, చూపిస్తాను రండి. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్, ఉల్లిపాయ తొక్కలు అండ్ వెల్లుల్లిపాయ తొక్కలు అన్నమాట. వీటిని నేను కడుగు, ఇది నిమ్మ తొక్కండి ఒకటి, కడుగు నీళ్ళండి, బియ్యం కడిగిన నీళ్ళల్లో అలా నానబెట్టేశాను. సెపరేట్గా వేస్తే ఎందుకులే అని చెప్పి బియ్యం కడిగిన నీళ్ళల్లోనే అలా నానబెట్టేసి వదిలేసాను అనమాట. 2 days అయితే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 liters బకెట్లో అయితే దీన్ని నీళ్లు తీసుకున్నాను నేను. చూడండి, ఈ నీళ్ళల్లో అయితే 2 మొగ్గలు అయితే వేస్తాను. చాలా పులిసిపోయింది, మంచి లిక్విడ్ అయితే తయారైంది ఫ్రెండ్స్. చాలా మంచిగా స్మెల్ వస్తుంది. నాకు తెలిసి మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ చేయకుండా ఇలా ఉల్లిపాయ తొక్కలు, అలానే బియ్యం కడిగిన నీళ్లు కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయల్లో ఉన్న సారం మొత్తం దిగిపోయింది అనమాట. ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న సారం, నీరు కూడా మంచి లైట్ పింక్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇందులో అయితే కలర్ తెలియట్లేదు. ఇందులో నుంచి ఆ బకెట్లో వేసేటప్పుడు చూడండి, మంచి లైట్ పింక్ కలర్ వచ్చింది. అదిగో చూడండి, 2 మొగ్గలు అయితే వేసాను. దీన్ని కింద నుంచి శుభ్రంగా అటు ఇటు కూడా మనము తొరుపుతూ ఉంటుంటే బాగా కలుస్తుంది. బాగా కలుపుకుందాం, దీన్ని బాగా కలుపుకొని వేద్దాము. ఏంటంటే ఇప్పుడు నేను మొక్కల చుట్టూ కూడా కొంచెం తవ్వాను అనమాట. నిన్నైతే వాటర్ పోయలేదు మొక్కలకి. ఈరోజైతే ఈ లిక్విడ్ ఇవ్వడంతో బాగా పీల్చుకుంటాయి మొక్కలు. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి. అలానే పూల మొక్కలు అయితే పూలు బాగా పూస్తాయి. పూతలు, మళ్ళీ ఏదైనా కాయలు కాసే మొక్కలైతే కాయలు మంచి పూత కూడా మంచి స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అలానే మొక్కలు కూడా వేరు తెగులు రాకుండా ఉంటుంది. వేర్లు కూడా మంచి బలంగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలపడం ద్వారాగా, ఇందాక లైట్గా ఉంది కదా, ఇది ఇలా కలపడం ద్వారాగా చూడండి నీరు లిక్విడ్ కలర్లోకి వచ్చేసింది. చూడండి, ఇంకొక 2 సార్లు ఇలా వేస్తే కనుక సేమ్ లిక్విడ్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇది లెమన్ మొక్కలండి. మనం ఎక్కువ వేయొద్దు, నీరు అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా పైన వేసుకుంటే మొక్కలకి మాత్రమే ఉంటుంది. అలాగే లోపల మట్టి తడుస్తుంది అనమాట. ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా అయితే వేసుకుందాము ప్రతి మొక్కకిను. ఈ వాటర్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. బిళ్ళగన్నేరు పూలండి, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుంది ఈ మొక్క అయితే. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, టేబుల్ రోజెస్, దీనికైతే చేత్తో ఇలా వేస్తున్నాను అనమాట. పువ్వులు పూచినవి మళ్ళీ కటింగ్ అయితే చేశాను, నేను కట్ చేశాను వీటిని. ఇక్కడ మొక్కలకు కూడా ఇలానే చేత్తోనే వేసేసాను నేను. చూడండి, ఇప్పుడు మనం నిన్న పెట్టుకున్నాం కదా స్టెమ్స్, ఆ స్టెమ్స్ అండి అవి. చూడండి, కనకాంబరం మొక్కలు. అలానే ఇక్కడ వచ్చేసి మరువ మొక్క కూడా ఇద్దాము. దీన్ని అయితే ప్రూనింగ్ అయితే చేశాను నేను మొన్న. కొన్ని అయితే ప్రూనింగ్ చేసి వాటిని పూలలో వేసి కట్టుకున్నాను. ఇది రోజ్ ప్లాంట్, అలానే మందార మొక్క, వీటికైతే ఇద్దాము. మందార పూలు కూడా బాగా పూస్తాయి. అలానే గులాబీ పూలు మంచి చిగురైతే వస్తుంది. లిల్లీ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్, అన్నిటికైతే ఇచ్చేసాను. ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు కనకాంబరం మొక్కలు కూడా వేసుకుందాము. ఈ విధంగా చాలా రకాల లిక్విడ్లు చేసుకోవచ్చు మనం కిచెన్లో వాడేది ఏది కూడా వేస్ట్ అవ్వదండి. ప్రతిదీ కూడా మొక్కలకే ఉపయోగపడుతుంది. అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఏమి ఇవ్వాలి, ఏ రకంగా వాడాలి, ఎంత టెన్షన్ కూడా అసలు లేదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అయ్యేవన్నీ నేనైతే ఇక నుంచి అయితే నా ఛానల్ అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. బాయ్.